నమస్తే. ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనకున్నటువంటి అనేక రకమైన సమస్యలు, ఆరోగ్యపరమైన సమస్యలు, మానసిక పరమైనటువంటి సమస్యలు, అలాగే సామాజిక పరమైనటువంటి సమస్యల నుంచి బయటపడటానికి మనలో మనోధైర్యాన్ని పెంపొందించడానికి యోగ ముద్రలు ఎంతో దోహదపడతాయి అని అంటూ ఉంటారు. మరి ఈ యోగ ముద్రల్ని ఎలా మనం ఇన్వైట్ చేసుకోవచ్చు? యోగ ముద్రలు మనకి ఎలా హెల్ప్ చేస్తాయి? అసలు ఎలా వేసుకోవాలి యోగ ముద్రలు? ఈ విషయాల గురించి ఎన్నో ఏళ్ల నుంచి, సుమారుగా 30 ఏళ్ల పైచీలుక ఈ సబ్జెక్ట్ మీద రీసెర్చ్ చేస్తున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి వ్యక్తిని ఈరోజు మీకు పరిచయం చేయబోతున్నాను. వారు ఆల్రెడీ సుపరిచితులే. మన ఛానల్ ద్వారా కూడా మీకు ఉపయోగపడేటటువంటి కాంటెంట్ ని అందించాలనే ఉద్దేశంతో వారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. వారు ధరణి ప్రగడ ప్రకాష్ రావు గారు, యోగా రీసెర్చ్ లో, అంటే యోగ ముద్రల మీద రీసెర్చ్ లో ఉన్నటువంటి వారు. అలాగే వారి అమ్మాయి ధరణి ప్రగడ దీప్తి గారు యోగా టీచర్ గా ఉన్నారు. చాలా సంవత్సరాల నుంచి ఈ యోగ ముద్రల మీద కూడా ప్రాక్టీస్ చేస్తున్నారు. వారిని ఈరోజు ఇన్వైట్ చేయడం జరిగింది. చాలా అద్భుతమైనటువంటి విషయాలు ఉన్నాయి, టాపిక్స్ ఉన్నాయి. వాటి గురించి ఇప్పుడు మాట్లాడదాం. నమస్తే అండి సార్. నమస్కారం సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు? ముద్రలతో ఉన్నారు కదా, డెఫినెట్ గా ఆరోగ్యంగానే ఉంటారు. సార్, ప్రత్యేకంగా మీ గురించి మాట్లాడితే, మీరు పుస్తకాలు రాయటం ద్వారా చాలా పెద్ద పెద్ద వాళ్ళకి సుపరిచితులు మీరు. అయితే సామాన్యులకు కూడా మీ సబ్జెక్ట్ డెఫినెట్ గా చాలా మందికి తెలుసు, ఇంకొంతమందికి తెలియాలి. రకరకాల సమస్యలతో సతమతం అవుతున్నటువంటి పరిస్థితుల్లోనే అందరూ ఉన్నారు. వాటి నుంచి బయటపడాలి. ఏ సబ్జెక్ట్ నుంచి ఎవరు ఎలా బయటపడతారు, ఒక ముద్ర అనే దాంతో ఎలా హెల్ప్ అవుతుంది సామాన్యులకి అన్న తలంపు వచ్చినప్పుడు మీ ప్రస్తావన వచ్చింది. మిమ్మల్ని కలవటం అనేది డెఫినెట్ గా నేను చాలా చాలా సంతోషంగా భావిస్తున్నాను. మీ సమయం ఇచ్చినందుకు కృతజ్ఞతలు హృదయపూర్వకంగా. అయితే మీ అమ్మాయి ఆవిడ దీప్తి గారు. దీప్తి గారు, థ్యాంక్ యూ సో వెరీ మచ్. మీకు కూడా నాన్నగారిని తీసుకొని వచ్చారు. సో ముద్ర గురించి మాట్లాడుకుంటే, ముద్ర అనేది రకరకాల యాంగిల్లో యూట్యూబ్లో ముద్ర, ఈ ముద్ర ఏంటి, ఆ ముద్ర ఏంటి అని రకరకాల యాంగిల్స్లో యూట్యూబ్లో బోల్డ్ అని వీడియోస్ ఉన్నాయి. బట్ అసలు ముద్ర అనే సబ్జెక్ట్ ఒక మనిషికి ఎంత అవసరం అంటే ఏం చెప్తారు? ముందుగా నాన్నగారితో మాట్లాడదాం. తప్పకుండా సార్, చెప్పండి సార్. ముద్రలు అన్నవి పూర్వకాలం నుంచి ఉన్నాయి. దగ్గర దగ్గర ఒక 6000 సంవత్సరాల ముందు నుంచే ఉన్నాయి. ఇవి అప్పటి నుంచి అందరూ వాడేవారు. ఈ మధ్యకాలంలో చాలా మటుకు వదిలేశారు, కానీ అందరూ చేస్తున్నారు. ఆ ముద్రలు చేస్తున్నారు, కానీ వాళ్ళకి ఇది ముద్ర అన్న విషయం తెలియదు. ఆ విధంగా ఉంది. అయితే నిత్య దైనందిన జీవితంలో అది అలవాటు అయిపోయింది. కానీ వాళ్ళకి అది తెలియట్లేదు, ఇది ముద్ర అన్న విషయం. అయితే మనందరికి కామన్ గా తెలిసింది నమస్కార ముద్ర ఒకటి, జ్ఞాన ముద్ర ఒకటి, రెండే అందరికి తెలుసు. చాలా మందికి దీని మీద తెలియదు. అయితే ఈ ముద్రలు వేస్తే ఏంటి లాభం అంటే, శరీరానికి సంబంధించిన నరాలు ఉంటాయి, నాడులు యోగ శాస్త్రంలో 72,000 నాడులు అంటారు. అవి ఎలా పనిచేస్తాయి అన్నది తెలుస్తుంది. అయితే ఇవి అన్నీ చేసే ముద్రలన్నీ ఒక బేస్ కింద తయారు చేశాను నేను. అంటే ముందు నుంచి ఉన్నాయి, అవి ఎలా ఉన్నాయో నాకు తెలియదు. కానీ ఇప్పుడు నేను చూసుకున్నది ఈ పంచభూతాల మీద మనకి ఏ ప్రాబ్లం వస్తుంది అన్నది ఆలోచించి దాని ప్లాన్ ప్రకారం తయారు చేయబడింది. సో 5 ఎలిమెంట్స్ రిలేటెడ్ గానే మీరు రెడీ చేశారు. ఏ సమస్యలు వస్తే దానికి ముద్రల నుంచి ఎలా అధిగమించవచ్చు. రైట్ రైట్. ఇప్పుడు వాయుతత్వం తగ్గిపోయింది అనుకోండి, లేకపోతే వాయుతత్వం ఎక్కువైంది, నొప్పులు ఎక్కువతాయి. తగ్గిస్తే నొప్పులు తగ్గుతాయి, అలా ఉంటుంది. జలతత్వం తగ్గితే స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. దీన్ని వేస్ట్ చేసుకోవాలని చూస్తాం. ఈ పంచభూతాలు అంటే అగ్ని, వాయువు, ఆకాశం, పృథ్వీ, జలం అంటారు. భగవంతుడు కూడా ఈ పంచభూతాలు తగ్గట్టుగా శరీరాన్ని తయారు చేసాడు అంటారు. 5 వేళ్ళు ఉంటాయి మనుషులకి, ప్రతి ప్రాణికి అన్నవి. పంచేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు చాలా ఉంటాయి పంచభూతాలన్నీ. తర్వాత వీటిని ఏం చేశాను, ఇందులోపల ఏవి ఎందుకు పనిచేస్తాయి అనే దాని మీద కొంచెం బాగా రీసెర్చ్ ఉన్నాయి ముందు నుంచే. ఎన్నాళ్ళ నుంచి రీసెర్చ్ లో? నేను దగ్గర 10 ఏళ్ళు చేస్తాను. 10 ఏళ్ళు రీసెర్చ్ చేశారు. ఆయన చెప్పడం 10 ఏళ్ళు, కానీ నేను ఇంటర్ లో ఉన్నప్పుడు, అంటే దాదాపు 30 ఏళ్ల నుంచి కూడా ఆయన యోగాలో ఉన్నారు. ముద్రల మీద స్టడీ స్టార్ట్ చేశారు. డెప్త్ రీసెర్చ్ లాస్ట్ 10 years నుంచి బాగా చేస్తున్నారు. రైట్ రైట్ సార్. ఓకే. వీటిని ఏంటి ఎలా చేయాలి అనేది దాన్ని ప్లాన్ చేసి దాని మీద రాయడం జరిగింది పుస్తకం. ఇప్పుడు చేతులతో చేస్తాం, వెళ్ళినప్పుడు ఏదైనా ఒక రకరకాల ముద్ర, జ్ఞాన ముద్ర అని అందరికి తెలుసు. ఇలా చేతులతో చేస్తాం కనుక హస్తముద్రలని, మనసుతో చేస్తే మన ముద్రలని, కళ్ళతో చేస్తే చక్షు ముద్రలని, శరీరంతో చేస్తే
కాయముద్రలు ఇలా రకాలుగా పేర్లు డివైడ్ చేసి చేయబడింది. అయితే పుస్తకం అంతా చదివితే ఏదో ఒక ముద్ర దొరకవచ్చు యోగ శాస్త్రంలో. దాన్ని అన్ని గ్యాదర్ చేసి దీనికి దానికి సంబంధం ఏంటి అనేది దాని మీద రీసెర్చ్ బాగా చేసాం. అయితే అన్నీ మనం చేయలేం. ఇప్పుడు నేను రాసిన ముద్రలు కూడా 5-6 జన్మలు ఎత్తాలి, అన్ని ఉన్నాయి. అవునండి, 800 ముద్రలు గ్యాదర్ చేశారండి. అన్ని అందరూ చేయలేరు, అవసరం కూడా లేదు. సమస్య ఏ సమస్య ఉంటే దాన్ని అధిగమించడం కోసం చాలు. అది కాకుండా ఎవరికన్నా ప్రాబ్లమ్స్ చాలా ఉంటే ఎంత లేదన్నా 4 ముద్రల కన్నా ఎక్కువ చేయకూడదు. 3, 4, 5 అంతకన్నా దాటితే వాళ్ళు కన్ఫ్యూజ్ అయిపోతుంది, శరీరం తగ్గదు వాళ్ళకి ప్రాబ్లం. అప్పుడు వాళ్ళకి మన మీద నమ్మకం పోతుంది. రైట్. అయితే బాడీలో ఉన్నటువంటి సమస్యలకి రీత్యా ముద్రల్ని మనం ఆశ్రయించవచ్చు అని చెప్తున్నారు. అది ఏ సమస్య అయినా అవ్వచ్చు. ఎటువంటి అంటే ఎంత జటిలమైన సమస్యనైనా ట్రీట్ చేస్తుంది అనుకోవచ్చా దీప్తి గారు? చేస్తుందండి. దాదాపుగా మనము సమస్యల్ని కనుక చూస్తే మన మెడికల్ టర్మ్స్ లో ఎన్ని రకాల హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి అని ఒక క్యాన్సర్ దగ్గర నుంచి మొదలుకొని మొత్తం అన్ని రకాలు 4500+ డిసీజెస్ ఉన్నాయండి. మొత్తం ఐడెంటిఫై చేసిన డిసీజెస్ మెడికల్ వాళ్ళు. దాంట్లో 3000+ డిసీజెస్ అంటే 3500 అనుకోవచ్చు. అన్ని డిసీజెస్ యోగా తోటి క్యూర్ చేసుకోవచ్చు. దాంట్లో అప్ టు 3000 డిసీజెస్ కేవలం ముద్రలతో చేసుకోవచ్చు. అక్కడే మనకు అర్థమైపోతుంది ఎలాంటి సమస్య ఉన్నా అది ఏ రకమైన ఎలిమెంట్ కి సంబంధించింది మనకు తెలిస్తే. మన పంచభూతాలు అంటున్నాం కదా, 5 ఎలిమెంట్స్ ఆఫ్ నేచర్. ఈ సమస్య ఈ పంచభూతాల్లో ఈ ఎలిమెంట్ కి సంబంధించింది అని గనక మనకి తెలుసుకోగలిగితే, ఆ అవగాహన ఉంటే కరెక్ట్ గా మనం ఆ ముద్రను తీసుకుని రోజు ప్రాక్టీస్ చేసి మనమే హీల్ చేసుకోవచ్చు అండి. మనకి ఏ డాక్టర్ అవసరం లేదు. మనము జస్ట్ ఆ సబ్జెక్ట్ నేర్చుకుంటే చాలు. ఒకవేళ సెల్ఫ్ గా తెలియకపోయినా మనం బుక్ రాసాము, ఆ బుక్ లో కూడా జస్ట్ నా సమస్య ఈ సమాధానం, మేము సమాధానాలు అన్ని పెట్టేసాము, లిస్ట్ ఇచ్చేసాం. లాస్ట్ లో ఆల్మోస్ట్ ఒక 500 వరకు పెట్టామండి. మేము 3000 పెట్టలేకపోయాం, 500 పెట్టాం ప్రాబ్లమ్స్. 500 ప్రాబ్లమ్స్ కి 1, 2, 3 అప్ టు 5 సొల్యూషన్స్ ఇచ్చాం. ఎనీ 1 చేసుకోవచ్చు వాళ్ళు. అలాగని ఇప్పుడు నాకు 10 ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి, నేను 10 ముద్రలు చేయకూడదు. 10 ముద్రలు చేస్తే బాడీ కన్ఫ్యూజ్ అవుతుంది. ఉన్న 5 వేలని రకరకాలుగా మార్చి పెట్టేస్తే ఏం చేయాలి? ఫైనల్ సొల్యూషన్ ఒకదాని తర్వాత ఒకటికి వెళ్ళినా ఒక రోజులో 3 ముద్రలు చేస్తే పర్ఫెక్ట్ గా పనిచేస్తాయి అన్నమాట. సో 10 ప్రాబ్లమ్స్ కి ఆ బెస్ట్ 3 ముద్రాస్ ఏంటి అనేది మేము గైడెన్స్ ఇవ్వగలుగుతాం. మనం వీడియోస్ రూపంలో కూడా ఇక్కడ మనం ఒకసారి చెప్దాము. రకరకాల ఇప్పుడు మానసిక పరమైనటువంటి ఇబ్బందులతో కూడా చాలా మంది సతమతం అవుతున్నారు. దాన్ని కూడా ఆబ్వియస్ గా చెక్ ఉన్నాయండి, చాలా రైట్. దాని గురించి కూడా అయితే ఒక్కొక్క సమస్యకి సంబంధించి ఒక్కొక్క వీడియో చేసుకుంటే క్లియర్ గా ఉంటుంది మన వాళ్ళకి అనేది నా ఆలోచన. ఇప్పుడు థైరాయిడ్ ఉంది, థైరాయిడ్ కూడా చాలా కామన్ ప్రాబ్లం అయిపోయింది. దానికి ఏం చేసుకోవచ్చు? అలాగే మరి నాకు ఇప్పుడు వచ్చిన సందేహం ఏమిటంటే, ఇప్పుడు 5 ఎలిమెంట్స్ ని డెఫినెట్ గా 5 ఎలిమెంట్స్ తో రూల్ చేయబడుతున్నటువంటి ఈ బాడీ 5 ఎలిమెంట్స్ తోటే రిలేట్ అయి ఉంటాయి అని చెప్తున్నారు. కాబట్టి మరి నేను ఇప్పుడు ఏ ఎలిమెంట్ తో ఇబ్బంది పడుతున్నానని నాకు ఎలా తెలుస్తుంది? అదే నేర్చుకోవాలండి, అదే మేము నేర్పిస్తాం. ఇప్పుడు మా దగ్గర జాయిన్ అయితే గనక అది మనం ఎలా ఐడెంటిఫై చేయాలనేది నేర్పిస్తాము. ఎన్ని సమస్యలు ఉన్నా బెస్ట్ 3 ముద్రలు ఎలా పిక్ చేసుకోవాలనేది నేర్పిస్తాం. ఇప్పుడు అవన్నీ నాకు నేర్చుకోవాలని లేదు, ఓన్లీ నా సమస్యకు పరిష్కారం చెప్పండి అంటే ఫ్రీ అండి, రూపాయి కూడా తీసుకోము. జస్ట్ ఇగో మీరు ఇవి చేసుకోండి, మళ్ళీ మాకు 1 మంత్ తర్వాత చెప్పండి అని ఫాలో అప్ మాత్రం అడుగుతాం. మాకు కావాల్సిందల్లా వాళ్ళకి తగ్గిందా లేదా అనేది తెలియాలి, ఎందుకంటే రీసెర్చ్ లో ఉన్నాం కాబట్టి. సో అంతేనండి. వాళ్ళు పూర్తిగా నేర్చుకోవాలి అనుకుంటే 1 మంత్ పడుతుందండి మొత్తం సబ్జెక్ట్ నేర్పడానికి. లేదు మా సమస్యకు పరిష్కారం చెప్పండి అంటే మేము గైడెన్స్ ఇస్తాము. మాకు మీరు ఏమి చెప్పొద్దు అంటే బుక్ ఇచ్చేస్తాం, బుక్ లో చూసుకుని చేసుకోవచ్చు. లేదంటే మీలాంటి ఛానల్స్ లో చాలా మంది మన ఛానల్లో ఇప్పుడు మన ఛానల్లో మాట్లాడుతున్నాం కాబట్టి ఛానల్లోనే రకరకాల వీడియోస్ ఉంటాయి. ఇప్పుడు థైరాయిడ్ గురించి నేను ఇందాక ప్రస్తావించాను కాబట్టి థైరాయిడ్ సమస్యతో ఒకళ్ళు బాధపడుతున్నారు. ఆ థైరాయిడ్ సమస్య ఉన్న వాళ్ళు వాయుతత్వం వల్ల ఇబ్బంది వచ్చి థైరాయిడ్ వచ్చింది అంటే ఏం చెయ్యాలి, జలతత్వం వల్ల వచ్చింది అంటే ఏం చెయ్యాలి అని ఆ 5 ఎలిమెంట్స్ ని కంబైన్ చేస్తూ మనం చెప్తే వాళ్ళకి యూజ్ అవుతుంది. తప్పకుండా. సో అలా చేయొచ్చు. యాక్చువల్లీ దానికి ఇప్పుడు థైరాయిడ్ అనేది కొంచెం కాంప్లికేటెడ్. ఫస్ట్ బేస్ ప్రాబ్లమ్స్ గురించి తెలుసుకోవాలన్నమాట. అంటే ఇప్పుడు 5 వేళ్ళకి సంబంధించిన ఈ పంచతత్వాలకు సంబంధించిన ఫస్ట్ సమస్యలు ఎలాంటివో తెలిస్తే అప్పుడు మనము
ఈ థైరాయిడ్ కి, ఈ డయాబెటీస్ కి, ఈ గ్యాస్ట్రోఎంటరైటిస్ ప్రాబ్లమ్స్ కి, ఇవన్నీ నెక్స్ట్ లెవెల్ ప్రాబ్లమ్స్. అన్ని ఒక్కొక్కటి వివరంగా చెప్దాము, అందరికి అర్థమయ్యేలాగా. అంటే చాలా సరళంగా చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తే సామాన్యులకు కూడా అర్థమవుతుంది. సో ఖచ్చితంగా ఫ్యూచర్ లో దీనికి సంబంధించిన వీడియోస్ ఉంటాయి. అలాగే దీనికి నా ఇంట్రెస్ట్, అవుట్ ఆఫ్ మై ఇంట్రెస్ట్ నేను ఈ క్వశ్చన్ అడుగుతున్నాను. భక్తి ఛానల్లో ఉన్నాం కాబట్టి స్పిరిచువాలిటీ ఎంతవరకు ఉపయోగపడుతుంది ముద్రలకి, మీరేం చెప్తారు సార్? ఒకటే విషయం, ముద్రలు ఎలా అంటే రకరకాలు ఉన్నాయి. ముద్రలు చేస్తే మానసిక, శారీరక, ఆధ్యాత్మిక మూడిట్లో కూడా డెవలప్ అవుతారు. ఆధ్యాత్మికంగా కూడా డెవలప్ అవుతారు. ఆధ్యాత్మికంగా డెవలప్ అవ్వడం ఒక మనిషికి ఎంత అవసరం అంటే ఏం చెప్తారు? చాలా అవసరం అది. అంటే మనసు ప్రశాంతంగా చేసుకుంటాడు. తర్వాత వాళ్ళ బాడీలోని సిస్టమ్ అంతా మెల్లిగా బాగా క్లీన్ అయిపోతుంది, తుడిచినట్టుగా. జస్ట్ లైక్ క్లెన్సింగ్ అనుకోండి, ఆ విధంగా అవుతుంది. అందుకు వాళ్ళు పర్ఫెక్ట్గా ఉండగలుగుతారు. ఏదన్నా తెలియక పొరపాటున సమస్య వచ్చినా వీళ్ళంత వేరంగా క్యూర్ అవడానికి ట్రై చేస్తారు. విల్ పవర్ పెరుగుతుంది. ఎప్పుడైతే స్పిరిచువాలిటీ పెరిగిందో కష్టంగా తీసుకోరు, అది అన్ని ఇష్టంగానే తీసుకుంటారు. లైఫ్ ఛాలెంజెస్ అన్ని కూడా దే జస్ట్ హ్యాపీలీ ఫేస్ చేస్తారు. భయపడిపోయి వరి అయిపోయి ఇంకా ఎక్కువ చేసుకోవడం అలా ఉంటుంది. రైట్ సార్, చాలా చాలా అద్భుతమైనటువంటి సబ్జెక్ట్, జనాలకు ఉపయోగపడాలి అని చెప్పి అడగడం జరుగుతుంది. మీ సమయాన్ని ఇస్తూ మీరు స్టూడియో దాకా వచ్చి మీరు ఇవ్వటం అనేది నేనైతే నా అదృష్టంగా భావిస్తున్నాను. మీకోసం మాత్రమే ఎక్స్క్లూజివ్గా చేస్తున్నటువంటి ఈ ప్రోగ్రామ్. డెఫినెట్గా మీ ఇంట్రెస్ట్ని కూడా కమెంట్ సెక్షన్లో నాకు తెలియచేయండి. రకరకాల ఆరోగ్య సమస్యలే కాదు, మానసికం కూడా ఆరోగ్యంలోకి వస్తుంది. అలాగే ఆధ్యాత్మికం కూడా ఖచ్చితంగా అవసరం అని అంటున్నారు. కాబట్టి మన ఆధ్యాత్మికంగా ఎలా ఎదగాలి, ఆధ్యాత్మికంగా ఎదిగితే ఎలా మన జీవితం ఎలా ముందుకు వెళ్తుంది అనే విషయాలు కూడా సార్ ద్వారా బోల్డ్ అనే విషయాలు ఉన్నాయి, అన్నీ మాట్లాడదాము. నేను ఎంతో ఉత్సాహంతో నేను ఎప్పుడెప్పుడు వస్తారా, ఎప్పుడెప్పుడు మాట్లాడాలా అని క్యూరియాసిటీతో లేకపోతే ఎంతోజియాజంతో ఉన్నాను. వచ్చే రెటకేలకు మీరు ఖచ్చితంగా వీక్షించి మీకోసం చేస్తున్నటువంటి వీడియోస్ కాబట్టి ఖచ్చితంగా మీరు వినియోగించుకోవాలని మనస్ఫూర్తిగా మనవి చేస్తూ నెక్స్ట్ వీడియోస్లో మరిన్ని టాపిక్స్ గురించి మాట్లాడుకుందాం.